రేవంత్ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అసెంబ్లీ ప్రజా గొంతుక వినిపించాలన్నారు. లేదంటే జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. బతికి ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ అప్పు 8 లక్షల కోట్లు, ఆంధ్ర బడ్జెట్ చూశారు 13 లక్షల కోట్ల అప్పు. ఆ జగన్ కూడా బయట తిరుగుతున్నాడు. అలాంటప్పుడు రిజైన్ చేయి, లోపలికి వెళ్ళు, లేదా ఏంటిది పోరాడు. ఒక వరల్డ్ లీడర్ నాయి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రెస్ క్లబ్కి మేము డబ్బులు పే చేస్తే ఇక్కడ ప్రెస్ అరేంజ్మెంట్ లేకుండా వారు చెయ్యొద్దా? 5,600 రూపాయలు కట్టించుకొని ఏసీ రూమ్. నాకే ఇంత అవినీతి జరుగుతుంటే మీట్ ద ప్రెస్ పెడదామని వేణు పిలుస్తుంటే అప్పుడు కేటీఆర్ వద్దన్నాడట, ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దన్నాడట. ఆగేది లేదు. నేను నైట్ వెళ్తున్నాను. గ్లోబల్ పీస్ సమిట్ నెక్స్ట్ సాటర్డే November 23 అమెరికాలో జరుగుతుంది. మా బీసీ పోరాటం ఆగే లేదు. తెలంగాణలో బీసీ నినాదం తీసుకొస్తారట ఈ కాంగ్రెస్ వాళ్ళు. 75 సంవత్సరాలు మీకు సిగ్గు లేదు. ఒక్క 60% ఉన్న మా బీసీలకి ఒక్కడైనా ముఖ్యమంత్రి చేశారా మీ కాంగ్రెస్ పార్టీ?